గుడ్ మార్నింగ్ లీడర్స్. సో, మనం ఇంతకు ముందు వీడియోలో ఒక కస్టమర్‌గా ఉంటే ఏం బెనిఫిట్స్ అనే దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది. సో, ఎవరైతే చూడకపోతే ఆ వీడియో చూడొచ్చు. సో, నెక్స్ట్ పార్ట్ 2. సో, ఈ వెస్టీజ్ కంపెనీలో నెలకి 20,000-30,000 ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చెప్పబోతున్నాం. సో, ఈ వెస్టీజ్ కంపెనీలో నేను నెలకు ఒక 20,000-30,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. వెస్టేజ్ కంపెనీ నుంచి మీకు ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ అంటారు. అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇది 5-16% అనేది మనకు రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఎవరైతే వెస్టేజ్ కంపెనీలో ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అవుతారో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో, ఆళ్ళు ఫస్ట్ మంత్ జాయిన్ అయ్యారు. సో, జాయిన్ అయిన వ్యక్తిని మనం ఇక్కడ యూ అని అనుకుంటాం. సో, ఆయన ఏం చేశారంటే వెస్టేజ్ కంపెనీ గురించి ఒక ముగ్గురికి చెప్పడం జరిగింది. సో, వాళ్ళని కూడా జాయిన్ చేయించాడు. సో, ఇక్కడ యూ అనే పర్సన్ తన ఇంటికి కావాల్సిన వస్తువులు గానీ, హెల్త్‌కి సంబంధించి గానీ సార్ ఏం చేశాడు ఇంట్లో కావాల్సిన వస్తువులు వాడుకున్నాడు. సో, సార్ వాడుకున్నందుకు కంపెనీ సార్‌కి 300 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్ ఇప్పుడు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాడు కదా! బాగుంటే ఏం చేస్తాడు? ఇతరులకి ప్రమోట్ చేస్తాడు. బాగుందని చెప్తాడు. సో, అలా ఫస్ట్ పర్సన్ చెప్పాడు. సో, ఫస్ట్ పర్సన్ కూడా వెళ్ళి షాపింగ్ చేశాడు. సో, ఆయన షాపింగ్ చేసినందుకు ఆయనకు కూడా 300 పాయింట్స్ అనేది కంపెనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పర్సన్ చెప్పాడు. సో, సెకండ్ పర్సన్ కూడా వెళ్ళాడు. సో, ఆయన కొన్ని ఎక్కువ వస్తువులు కొనుక్కున్నాడు. హెల్త్‌కి సంబంధించి ఎక్కువ యూజ్ చేశాడు. కాబట్టి ఆయనకు కంపెనీ 950 పాయింట్స్ ఇచ్చింది. అదేవిధంగా థర్డ్ పర్సన్ ఓకే. సో, ఈయన కూడా షాపింగ్ చేయడం జరిగింది. యూ అనే పర్సన్ చెప్పడం ద్వారా ఆయనకు కూడా కంపెనీ 950 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? యూ 1, 2, 3 మొత్తము నలుగురు పనిచేస్తున్నారు. సో, ఇప్పుడు యూ అనే పర్సన్ ఎన్ని పాయింట్లు చేశాడు? 300 పాయింట్స్ చేశాడు. సో, 300 పాయింట్స్ చేస్తే ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో క్యాష్ బ్యాక్ పీవీ స్లాట్‌లో చూసుకుంటే 1 పీవీ టు 599 పీవీ ఎవరికైతే ఉంటే వాళ్ళు 5% అంటారు. 600 నుంచి 2,399 పీవీ ఉన్న వాళ్ళని 8% అంటారు. 2,400 నుంచి 5,499 పీవీ ఉంటే 12% అంటారు. 5,500 అబోవ్ పీవీ ఉంటే 16% అంటారు. సో, ఇక్కడ యూ అనే పర్సన్ ఎన్ని పీవీ చేశాడు? 300 పీవీ చేశాడు. అంటే పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో, ఇక్కడ యూ అనే పర్సన్ 1-599 పీవీ మధ్యలో ఉంటాడు. 5%గా ఉంటాడు. కాబట్టి ఈయనకి 5%గా యూ అనే పర్సన్‌కి 300 పాయింట్స్ ఇంటూ 5% చేస్తే 15, 1 రూపీకి 18 రూపీస్, 270 రూపీస్ యూ అనే పర్సన్‌కి వచ్చాయి. అదేవిధంగా ఫస్ట్ పర్సన్. సో, ఫస్ట్ పర్సన్ కూడా ఆయన కూడా కొన్నాడు కదా! కొన్నందుకు ఆయన కూడా 300 పాయింట్స్ చేశాడు. అప్పుడు ఆయన ఏ పర్సెంట్‌లో ఉంటాడు? ఆయన కూడా 5%లో ఉంటాడు. సో, ఆయనకు 270 రూపీస్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పర్సన్ ఈయన ఎన్ని పాయింట్లు చేశాడు? 950 పాయింట్స్ చేశాడు. సో, 950 పాయింట్స్ చేస్తే ఈయన ఏ పర్సెంట్‌లో ఉంటాడు? 600-2,399 పీవీ మధ్యలో ఉంటాడు. 8%లో ఉంటాడు. సో, ఇప్పుడు సెకండ్ పర్సన్ 8%గా 950 పాయింట్స్‌కి 1,368 రూపీస్ 2 అనే పర్సన్‌కి వచ్చాయి. అదేవిధంగా థర్డ్ పర్సన్ ఆయన కూడా 950 ఆయన కూడా 8% ఉంటాడు. ఆయన కూడా 950కి 1,368 రూపీస్. ఓకే. సో, ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? నలుగురు వర్క్ చేస్తున్నారు. సో, నలుగురికి కంపెనీ డబ్బులు ఇచ్చిందా? ఇచ్చింది. బట్ కానీ ఇక్కడ వీళ్ళనంతా ఎవరిని తెచ్చారు? యూ అనే పర్సన్ తెచ్చాడు. కాబట్టి యూ అనే పర్సన్ ఎన్ని పాయింట్లు? 300 పాయింట్స్. ఫస్ట్ పర్సన్ ఎన్ని పాయింట్లు? 300 పాయింట్స్. సో, యూ అనే పర్సన్ 300 పాయింట్స్, ఫస్ట్ పర్సన్ 300 పాయింట్స్ 2 యాడ్ చేస్తుంది కంపెనీ. అప్పుడు 600 అవుతాయి. తర్వాత సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సెకండ్ పర్సన్ 950, థర్డ్ పర్సన్ 950. మొత్తం యాడ్ చేస్తే 1900. సో, ఈ 600, ఈ 1900 కలిపితే ఎంత? 2,500 పాయింట్స్. సో, ఈ 2,500 పాయింట్స్ ఎవరి వల్ల వచ్చాయి? యూ అనే పర్సన్ వల్ల వచ్చాయి. కాబట్టి సో, ఇప్పుడు ఈ 2,500 పాయింట్స్ కంపెనీ ఎవరికి ఇస్తుందంటే యూ అనే పర్సన్‌కి ఇస్తుంది. ఎందుకంటే యూ అనే పర్సన్ 1, 2, 3 ఈ ముగ్గురు పర్సన్‌ని జాయిన్ చేసినందుకు ద్వారానే ఇంత బిజినెస్ వచ్చిందనేసి. సో, ఆ విధంగా 2,500 పాయింట్స్ తీసుకొని యూ అనే పర్సన్‌కి ఇస్తుంది. అప్పుడు యూ అనే పర్సన్ 2,500 పాయింట్స్ ఉంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ పీవీలో ఏ పర్సెంట్‌లో ఉంటాడు? 2,400 నుంచి 5,499 పీవీ మధ్యలో ఉంటాడు. అంటే 12%లో ఉంటాడు. కాబట్టి 12%గా 2,500 పాయింట్స్‌కి కంపెనీ 5,400 రూపీస్ ఇస్తుంది. సో, 5,400 రూపీస్ యూ అనే పర్సన్ ఒక్కరికి ఇస్తుందా కంపెనీ? ఇవ్వదు. ఎందుకంటే 2,500 యూ అనే ఒక్కడు చేశాడా? చేయలేదు. ఎందుకు? 1, 2, 3 ఈ ముగ్గురు పర్సన్స్‌తో కలిపి 2,500 కాబట్టి ఈ 5,400లో
ఈ ముగ్గురికి ఓకేనా మైనస్ చేయగా 3006 రూపీస్ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్కి వెళ్ళిపోతుంది. మిగతా బ్యాలెన్స్ ఉంది కదా 5400లో 3006 రూపీస్ వెళ్తే మిగతా అమౌంట్ 2394 రూపీస్ ఎవరికి ఇస్తుంది అంటే కంపెనీ యూ అనే పర్సన్కి ఇస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం ఏం చేసుకోవాలంటే, సో యూ అనే పర్సన్ ఇక్కడ 300 పాయింట్ చేసినందుకు సార్కి 270 రూపీస్ వచ్చాయి. సో ఇక్కడ ముగ్గురికి బాగుంది అనేసి ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు తీసుకున్నందుకు యూ అనే పర్సన్కి 2394 రూపీస్ కంపెనీ అకౌంట్లో వేయడం జరిగింది. సో ఇక్కడ కొన్నందుకు ఎంత ఇచ్చింది 270. సో కొన్న ప్రోడక్ట్లు వాడి బాగున్నాయి అనేసి ఒక ముగ్గురికి చెప్పినందుకు 2394 రూపీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పడం ద్వారా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనేసి మీరు అర్థం చేసుకోవాలి. సో అలా ఫస్ట్ మంత్ అయిపోయింది. సో ఇప్పుడు యూ అనే పర్సన్ ఫస్ట్ మంత్ చేశాడు. సెకండ్ మంత్ ఏమైందంటే, సో సార్ ఎవరిని జాయిన్ చేయించలేదు, సో ఎవరికి ప్రోడక్ట్లు అనేది ప్రమోట్ చేయలేదు. సో ఫస్ట్ మంత్ సార్ కింద ఉన్న ముగ్గురు ప్రోడక్ట్లు వాడుకున్నారు కదా, సో అయిపోయింటాయి కదా. సెకండ్ మంత్ ఏం చేశారంటే సార్ వాళ్ళే మళ్ళీ సెకండ్ మంత్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఎవరిని జాయిన్ చేయించలేదు. ఫస్ట్ నెలలో సార్ నలుగురు కలిసి సార్ వాడుకున్నారు, అయిపోయాయి. మళ్ళీ సెకండ్ మంత్ మళ్ళీ సార్ వాళ్ళే తీసుకున్నారు. సో అలా యూ అనే పర్సన్ కొన్ని ప్రోడక్ట్లు అనేవి వాడి నచ్చి బాగున్నాయి అనేసి సార్ ఒక 500 పాయింట్స్ ఎక్కువ చేశారు అనమాట. అంటే సెకండ్ మంత్ 3000 పాయింట్స్ చేశారు. ఓకే, 3000 పాయింట్స్ చేస్తే సార్ కింద నలుగురు అంతా కలిపి 3000 చేస్తే సార్ ఇప్పుడు ఏ పర్సెంట్ ఉంటాడు, 12%లోనే ఉంటాడు. సో కంపెనీ ఏం చేస్తుందంటే లాస్ట్ మంత్ 2500 పాయింట్స్ కూడా కలపడం జరుగుతుంది సెకండ్ మంత్కి. సో అలా మొత్తం ఎన్ని పాయింట్లు అవుతాయి, 5500 పాయింట్స్ అవుతాయి. సో ఈ 5500 పాయింట్స్ యూ అనే పర్సన్కి ఇస్తుంది. సో ఈ 5500 పాయింట్స్ ఉంటే ఇప్పుడు యూ అనే పర్సన్ ఏ పర్సెంట్లో ఉంటాడు, 16%లో ఉంటాడు. సో 2500 పాయింట్స్కి డబ్బులు ఇచ్చింది కదా కంపెనీ, ఇప్పుడు ఎన్ని పాయింట్లకి ఇవ్వాలి, 3000 పాయింట్స్కి ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి 3000 పాయింట్స్కి 16%గా 8640 రూపీస్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో యూ అనే పర్సన్ ఒకరికి ఇస్తుందా, ఇవ్వదు. ఎందుకంటే కింద ముగ్గురు కూడా కలిపి కదా 3000 చేసింది. కాబట్టి కింద ఉన్న ముగ్గురికి 3168 రూపీస్ పోగా యూ అనే పర్సన్కి 5472 రూపీస్ యూ అనే పర్సన్కి ఇస్తుంది. ఎందుకు, బాగుంది అని చెప్పడం ద్వారా వాళ్ళ ముగ్గురు కొన్నందుకు సార్కి 5472 రూపీస్. సో ఇప్పుడు సార్ 16% కదా, సో యూ అనే పర్సన్ 16% ఉంటే ఆయన ఏమంటారంటే బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. సార్కి ఇంకా 2 ఇన్కమ్లు యాడ్ కావడం జరుగుతుంది. డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఓకేనా. సో సార్ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 15,000 ఉంటుంది. ఓకే, ఫస్ట్ మంత్ చేసిన బిజినెస్కి సార్కి ఎంత వచ్చింది, 2394 రూపీస్. అదే బిజినెస్ సెకండ్ మంత్ చేస్తే సార్ ఇన్కమ్ 15,000. ఓకే, సో అలా మనకి ప్రమోషన్లు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం 8%కి వెళ్ళాలంటే ఎన్ని పాయింట్లు చేయాలి, క్యాష్ బ్యాక్ స్టార్ట్లో చూసినట్టు 600 పాయింట్ చేస్తే 8%. సో జాయిన్ అయిన ఫస్ట్ మంత్ ఎవరైతే 300 పాయింట్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఫాస్ట్ అట్ 8%కి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా డైరెక్టర్ కావాలంటే ఎంత చేయాలి, 5500 పాయింట్ చేస్తే అప్పుడు మనం 16%కి వెళ్తాం బ్రాంచ్ డైరెక్టర్. సో జాయిన్ అయిన ఫస్ట్ మంత్ మనం 4500 పాయింట్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఫాస్ట్ అట్ డైరెక్టర్కి వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా యూ అనే పర్సన్ ఏం చేశాడు, ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నాడు. సో నెలకు 15,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా కింద ఉన్న వీళ్ళు కూడా ఉంటారు కదా, ప్రతి నెల వీళ్ళు కూడా పాయింట్స్ యాడ్ అవుతుంటాయి కదా. సో అదేవిధంగా ఫస్ట్ పర్సన్ని సార్ ఏం చేశాడంటే మిగతా పాయింట్లు యాడ్ చేసి సార్ని ఫస్ట్ పర్సన్ని కూడా యూ అనే పర్సన్ కింద ఉన్న వ్యక్తిని కూడా బ్రాంచ్ డైరెక్టర్ చేశాడు. సో అప్పుడు సార్కి ఎంత వస్తుంటే కింద ఉన్న ఫస్ట్ పర్సన్కి ఆయనకు కూడా 15,000 ఇన్కమ్ వస్తుంది. సో సారు యూ అనే పర్సన్ ఒక వ్యక్తిని జాయిన్ చేయించి సార్ కింద బ్రాంచ్ డైరెక్టర్ చేయడం ద్వారా యూ అనే పర్సన్కి ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది సిల్వర్ డైరెక్టర్. ఓకే, సో ఫస్ట్ పర్సన్ దగ్గర నుంచి ఎన్ని పాయింట్లు, 5625 పాయింట్స్ తీసుకొస్తే సార్కి ఎల్ఓపి పాయింట్ అనేది వస్తుంది 18%. ఓకే, సో ఆ విధంగా సైడ్కు రెండో వ్యక్తి మూడో వ్యక్తి దగ్గర నుంచి ఓకే 2100 పాయింట్లు తీసుకొని రావడం ద్వారా సార్ ఇన్కమ్ 30,000. ఓకే, యూ అనే పర్సన్ జాయిన్ అయ్యేసి ఒకరి కింద ఫస్ట్ పర్సన్ జాయిన్ చేసి ఆయనకు బ్రాంచ్ డైరెక్టర్ చేయడం ద్వారా సార్ 15,000 ఇన్కమ్ ఇప్పించడం ద్వారా యూ అనే పర్సన్కి ఇప్పుడు 30,000 ఇన్కమ్ వస్తుంది. సో అదేవిధంగా ఇలా ట్రావెల్ ఫండ్కి మనకు కంపెనీ టూర్స్ కూడా వస్తుంది. ఇలా టూర్స్ కూడా మనం వెళ్ళొచ్చు. సో దాంతో విధంగా సెకండ్ పర్సన్ కూడా మిగతా పాయింట్లు యాడ్ చేసేసి సెకండ్ పర్సన్ కూడా బ్రాంచ్ డైరెక్టర్ చేశాడు యూ అనే పర్సన్ చేసి ఇప్పుడు ఆయనకు కూడా 15,000 ఇన్కమ్ వస్తుంది.
ఓకే. సో, యు అనే పర్సన్ ఇద్దరు వ్యక్తులను బ్రాంచ్ డైరెక్టర్ చేసి కింద ఉన్న ఇద్దరికి నెలకు 15,000 ఇప్పించడం ద్వారా యు అనే పర్సన్‌కి మళ్ళీ ప్రమోషన్ వస్తుంది గోల్డ్ డైరెక్టర్‌గా. సో, సార్‌కి మళ్ళీ ప్రమోషన్ వస్తుంది. సార్ ఇన్‌కమ్ ఎంతుంటుందంటే సో, ఫస్ట్ పర్సన్ దగ్గర 5,625, సెకండ్ పర్సన్ దగ్గర 5,625 పాయింట్లు తెచ్చి, థర్డ్ పర్సన్ దగ్గర 1,800 పాయింట్స్ తెస్తే సార్ ఇన్‌కమ్ 50,000 ఉంటుందన్నమాట. జస్ట్ ఇద్దరిని బ్రాంచ్ డైరెక్టర్లు చేయడం ద్వారా. సో, ఆ విధంగా థర్డ్ పర్సన్. సో, యు అనే పర్సన్ జాయిన్ చేసి ఒక ముగ్గురు వ్యక్తులను బ్రాంచ్ డైరెక్టర్ చేయడం ద్వారా సార్‌కి మళ్ళీ ప్రమోషన్ వస్తుంది. సెవెంత్ ఇన్‌కమ్ కార్ ఫండ్. ఓకేనా? సో, కంపెనీ కార్ ఫండ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కారు కొనుక్కోవడానికి కార్ ఫండ్ కూడా మనకి ఇస్తుంది. సో, యు అనే పర్సన్ జాయిన్ అయ్యేసి కింద ఉన్న ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్ చేయడం ద్వారా సార్ ఇన్‌కమ్ ఎంత ఉంటుందంటే వరస్ట్ అనుకున్న 50-1,00,000 ఉంటుంది. దాంతో పాటుగా కంపెనీ నుంచి కార్ ఫండ్ వస్తుంది. కంపెనీ నుంచి కార్ కూడా మీరు తీసుకోవచ్చు. సో, ఆ విధంగా ముగ్గురిని మనము జాయిన్ చేయించడం ద్వారా వాళ్ళని బ్రాంచ్ డైరెక్టర్ చేయడం ద్వారా మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. పర్ మంత్ 50-1,00,000 ఉంటుంది విత్ కార్ ఫండ్తో సహా. సో, అలా కార్లు తీసుకున్న వాళ్ళు చూస్తుంటే ఇక్కడ సో, మా అప్లైన్ సో, చందు సారు నెలకు 5,65,000 ఇన్కమ్ తీసుకుంటూ కంపెనీ నుంచి స్కోడా ర్యాపిడో కార్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా సార్ తీసుకోవడమే కాదు నెలకి సార్ తీసుకోవడమే కాదు దాదాపుగా 200 మందికి సార్ అనేది కార్లు ఇప్పించడం జరిగింది. సో, వాళ్ళే వీళ్ళంతా. ఇక్కడ చూసుకుంటే ఒక ప్రైవేట్ టీచర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక స్టూడెంట్, ఒక ఆటో డ్రైవర్, ఒక లెక్చరర్, ఒక ఫోటోగ్రాఫర్, ఆర్ఎంపీ డాక్టర్, ఎల్ఐసి ఏజెంట్. సో, ఇలా హౌస్ వైఫ్స్, ఫోటోగ్రాఫర్స్, స్టూడెంట్లు, ఎల్ఐసి ఏజెంట్లు, ప్రైవేట్ టీచర్స్, ఆయుర్వేదిక్ షాప్ పెట్టుకున్న వాళ్ళు, ఎస్బీఐలో ఉన్న మేనేజర్స్, క్యాటరింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, దాని తర్వాత వాటర్ క్యాన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫర్నిచర్ బిజినెస్ చేసేవాళ్ళు. సో, చదువుతో సంబంధం లేకుండా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, టీచింగ్ చేసేవాళ్ళు. సో, అలా చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ కార్లు తీసుకోవడం జరుగుతుంది. చూసుకుంటే ఇక్కడ మీకు 10th క్లాస్ చదివిన వ్యక్తి కార్ తీసుకున్నాడు, బీఈడీ చేసిన వ్యక్తి కార్ తీసుకున్నాడు, ఓకే, 7th ఫెయిల్ అయిన వ్యక్తి కార్ తీసుకున్నాడు, ఇంటర్ చదివిన వ్యక్తి కార్ తీసుకున్నాడు, 10th క్లాస్ చదివిన వ్యక్తి కార్ తీసుకున్నాడు, బీటెక్ చదివిన వ్యక్తి కార్ తీసుకున్నాడు. సో, ఈ బిజినెస్లో చదువు అవసరం లేదు, మాటలు వస్తే చాలు. సో, ఎవరైనా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో, ఆ విధంగా ఇప్పుడు చూడండి బీఎస్సీ అయిన వ్యక్తి కార్ తీసుకున్నాడు. జస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సో, నువ్వు బయట కిరాణా షాప్లో వాడుకున్న వస్తువులు వెస్టేజ్ ఆఫీస్లో తీసుకుంటూ నీకు తెలిసిన మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళను కూడా షాప్ చేంజ్ చేయిస్తే చాలు, మనం కూడా స్టార్ డైరెక్టర్ కావచ్చు, కంపెనీ నుంచి కార్ తీసుకోవచ్చు. సో, జస్ట్ సింపుల్. సో, మనం షాప్ వెళ్ళినప్పుడు షాప్ క్లోజ్ అయితే ఏం చేస్తాం? వేరే షాప్కి వెళ్ళిపోతాం. సో, ఆ విధంగా మనం ఏం చేస్తున్నాము, బయటికి జనరల్గా కొనే షాప్ దగ్గరికి వెళ్ళకుండా వెస్టేజ్ ఆఫీస్లో మనం కొనుక్కుంటున్నాం. సో, ఇక్కడ బాగున్నాయని షేర్ వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళని కూడా షాప్ మార్పించి మన వెస్టేజ్ ఆఫీస్లో కొనిచ్చడం ద్వారా ఓకే మనకి ఈ విధంగా కార్ అనేది వస్తుంది, ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో, అలా 6 మందిని జాయిన్ చేస్తే ఓకే మనం జాయిన్ అయ్యేసి కింద యు అనే పర్సన్ జాయిన్ అయ్యి కింద 6 మందిని చేస్తే మనకేమొస్తుందంటే మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారనమాట. సో, నేను ముగ్గురు డైరెక్టర్లు అనేది కంప్లీట్ చేశాను. సో, నేను ఈ వెస్టేజ్ కంపెనీలో స్టార్ డైరెక్టర్గా ఉన్నానన్నమాట. పర్ మంత్ 57,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో, కంపెనీ నుంచి కంపెనీ నుంచి టియాగో కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో, ఆ విధంగా ముగ్గురిని చేస్తే సో, ఇలా 6 మందిని చేస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. సో, 8th ఇన్కమ్ వస్తుంది మనకి. హౌస్ ఫండ్ 3% వస్తుంది. సో, మన ఇన్కమ్ 1.5 lakh ఉంటుంది. జస్ట్ 6 మెంబర్స్ని బ్రాంచ్ డైరెక్టర్ చేయడం ద్వారా. సో, అలా క్రౌన్ డైరెక్టర్స్ అయ్యేసి 6 మందిని జాయిన్ చేసి సో, ఇలా హౌస్ ఫండ్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా, హౌస్ ఫండ్తో ఇల్లు కట్టించుకున్న వాళ్ళు వీళ్ళంతా. సో, అలా 8 మందిని చేస్తే మనల్ని యూసీడీ అంటారనమాట. 9th ఇన్కమ్ వస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ 2% వస్తుంది. వరస్ట్ ఇన్కమ్ అన్న 3 lakh ఉంటుంది. సో, ఈ విధంగా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో, చాలా సింపుల్, చాలా ఈజీ అండి. సో, మనం జాయిన్ అయ్యేసి మన కింద ఇన్కమ్ ఇప్పించడం ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. చాలా ఫాస్ట్‌గా గ్రోత్ కావచ్చు. సో, అలా ఈ కంపెనీలో ఎవరు వర్క్ చేస్తున్నారంటే కాళ్ళు చేతులు లేని వ్యక్తి నెలకు 4,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు.
ఒక బార్బర్ కటింగ్ షాప్లో కటింగ్ చేసుకుంటున్న వ్యక్తి ఈరోజు వెస్టేజ్ కంపెనీలో జాయిన్ చేసి నెలకు 1,03,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక టీ కొట్టు వ్యాపారం పెట్టుకుంటున్న వ్యక్తి నెలకు 1,72,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో పెయింటింగ్ చేసుకుంటున్న వ్యక్తి పెయింటర్ షేక్ షావాలి ఈరోజు వెస్టేజ్ కంపెనీలో బిల్డింగ్లకు పెయింటింగ్ చేసే వ్యక్తి రోజు నెలకు 3,00,000 ఇన్కమ్ తీసుకుంటూ 10,00,000 కారు తీసుకున్నాడు. ఇలా ఇప్పుడు చూసుకుంటే ఒక పశువుల కాపరి, సో పశువులు కాసుకుంటున్న వ్యక్తి ఈరోజు వెస్టేజ్ కంపెనీకి వచ్చి చదివింది 3వ తరగతి, నెలకు 1,32,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో లక్ష్మణ్ రావు గారు కిరాణా కొట్టు పెట్టుకుంటున్న వ్యక్తి చదివింది 7వ తరగతి, నెలకు 1,22,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో ఈ బిజినెస్ చేయడానికి కాలు చేతులు అవసరం లేదు, మాటలు ఉంటే చాలు అనేసి పుట్టుకతోనే కాలు చేతులు లేని వాళ్ళు కూడా వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యేసి నెలకు 1,00,000 ఇన్కమ్ తీసుకుంటూ, కాలు చేతులు లేని వ్యక్తి నెలకు హైయెస్ట్ ఇన్కమ్ 15,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో అలా లేడీస్ ఎంబీఏ, బీటెక్, డిగ్రీలు, సో 10th, ఇంటర్ అలా చదువుకుంటూ పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసుకుని ఈరోజు నెలకు 1,00,000 ఇన్కమ్ తీసుకుంటూ లగ్జరీ కార్లు తీసుకుంటున్నారు. చూసుకుంటే ఒక పాల వ్యాపారి నెలకు 1,12,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక బట్టల వ్యాపారి నెలకు 1,08,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక మార్కెటింగ్ ఎంప్లాయీ వెస్టేజ్ కంపెనీకి వచ్చి నెలకు 2,15,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. మోటార్ మెకానిక్ నెలకు 1,36,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. తాపీ మేస్త్రి నెలకు 1,85,000 ఇన్కమ్ తీసుకుంటూ లగ్జరీ కార్ తీసుకున్నాడు. కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి నెలకు 2,44,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే ఒక స్వీట్ షాప్ పెట్టుకుంటున్న వ్యక్తి ఈరోజు వెస్టేజ్ కంపెనీలో నెలకు 2,15,000 ఇన్కమ్ తీసుకుంటూ లగ్జరీ కార్ తీసుకున్నాడు. సో వీళ్ళంతా ఫోటోగ్రాఫర్స్, వీళ్ళంతా ఆటో డ్రైవర్స్ నెలకు 70 నుంచి 1,00,000 అబోవ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో అలా ఆటో డ్రైవర్స్ అంతా వీళ్ళంతా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక కాలేజ్ లెక్చరర్, అదేవిధంగా ఒక పశు వైద్యశాలలో అసిస్టెంట్ వర్క్ చేసే వాళ్ళు, ఒక వర్కింగ్ ఇన్స్పెక్టర్, సో అలా ఒక విద్యార్థి స్కూల్ పార్ట్ టైం స్టార్ట్ చేసుకుంటూ ఈరోజు మంచి 57,000 ఇన్కమ్ తీసుకుంటూ లగ్జరీ కార్ తీసుకున్నాడు. సో అలా ఒక టైలరింగ్ షాపు, ఒక ఎండు షాపుల వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు, ఒక స్కూల్ టీచరు, ఒక డైరీ ఫామ్ పెట్టుకున్న వ్యక్తి, సో ఇలా ఎల్ఐసి ఇన్సూరెన్స్, డిష్ మెకానిక్, స్కూల్ టీచరు, సో ఇలా ఒక టైలరింగ్ చేసుకుంటూ నెలకు 1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు అనమాట. సో వీళ్ళంతా ప్రైవేట్ స్కూల్ టీచర్స్, వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, చాలా లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇలా లేడీస్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఒక స్కూల్ ఆయా నెలకు 4,55,000 ఇన్కమ్ తీసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే లీలావర్ణ మేడం నెలకు 7,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు తాడిపత్రిలో ఉంటుంది, చదివింది 3వ తరగతి. సో వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యేసి ఈరోజు నెలకు 2,25,000 ఇన్కమ్ తీసుకుంటూ కంపెనీ నుంచి 13,00,000 కార్ తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే మీకు చాలా ఏజ్డ్ పర్సన్ నెలకు 60,000 ఇన్కమ్ తీసుకుంటూ కంపెనీ నుంచి i20 కార్ తీసుకుంది. సో వీళ్ళంతా హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు అనమాట. గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేసుకుంటున్నారు. సో ఐపీఎస్ కూడా వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేస్తూ నెలకు 6,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో మీరు బీహార్లో ఒక స్టేట్కి ఐఏఎస్ అనమాట, కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్, ఓకేనా. సో మీరు యూట్యూబ్లో అయినా చూసుకోవచ్చు, కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ అనేసి మీరు కొట్టడం ద్వారా చాలా వీడియోస్ వస్తాయి. కలెక్టర్ కూడా మనకు వెస్టేజ్ చేస్తున్నాడు, నెలకు 48 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో మీరు చూసుకుంటే సోను సూద్ కానీ, చరణ్ రాజ్ కానీ, ఐబరాది టీంలో జబర్దస్త్ ఉంటాడు కదా, రైజింగ్ రాజు, సో వీళ్ళంతా రాధా గోపాల న్యూస్ రిపోర్టర్లో నెలకు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు వెస్టేజ్ కంపెనీలో. సో అలా ఒక మోటివేషనల్ స్పీకరు, సో 16 months పే అవుట్ 32 lakhs. సో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేటి మీ తెలివైన నిర్ణయమే రేపు మీ భవిష్యత్తు అంటున్నాడు అనమాట. సో అలా ఇక్కడ మనకు 3 generation ప్లాన్ కూడా ఉంటుంది. సో 3 generation ప్లాన్ అంటే ఇక్కడ చూసుకుంటే 63,000 ఇన్కమ్ తీసుకుంటూ వెస్టేజ్ కంపెనీలో సో హఠాత్తుగా చనిపోవడం జరిగింది అనమాట. సో ఈరోజు వెస్టేజ్ కంపెనీ నెలకు 1,46,000 రూపాయలు పర్ మంత్, ఓకేనా. సో అలా 3 generation వరకు, ఓకేనా. తన తర్వాత ఇతని కొడుకు, తర్వాత అలా కొడుకు, అలా 3 generation ప్లాన్ అంటారు అనమాట. సో ఆ విధంగా ప్రతి నెల 1,46,000 రూపాయల ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 2,62,000 ఇన్కమ్ తీసుకుంటూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో ఈరోజు ఆయన కొడుకు భరత్ అనేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో అతను ఈరోజు అతని అకౌంట్లో నెలకు 3,56,000 రూపాయలు అతని అకౌంట్లో పడుతున్నాయి, తన తర్వాత తన కొడుకు. సో ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే 10 లక్షలే. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన వాళ్ళ వైఫ్కి వెళ్తున్న నెలకు 14 లక్షలు. సో ఈ విధంగా 3 generation ప్లాన్ అనమాట, చాలా అద్భుతమైన బిజినెస్. సో ప్రతి ఒక్కరూ, సో ఇక్కడ మనమేమి ఇన్వెస్ట్మెంట్ చేస్తలేము, డబ్బు కడతలేము. సో మనం మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు వాడుకుంటూ బాగుంటే 10 మందికి ప్రమోట్ చేసుకోవడం ద్వారా సో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో వీళ్ళంతా హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు అనమాట. సో ప్రతి ఒక్క వ్యక్తి వెస్టేజ్ కంపెనీలో ఆర్గానిక్ ప్రోడక్ట్లు
మీరు యూజ్ చేసుకుంటూ బాగుంటే వేరే వాళ్ళకి ప్రమోట్ చేసుకోవడం ద్వారా మనకనేది ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. సో, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.